తండ్రి అయిన దేవునికి యేసు నామములో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చేరొచ్చిన సంఘాలందరికీ మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నిజంగా దేవుని చిత్తం బట్టి మనం బ్రతుకున్నాం. అది మనం ప్రతి ఆధారం జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఉంటారు మనిషి రేపు ఉన్నా లేదు మనకు గ్యారంటీ లేదండి. కాబట్టి ప్రతి ఆధారం ముందు ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇగో ఇలా బ్రతుకున్నానంటే అది ఎవరి చిత్తం ఉంది మన మీద? దేవుని చిత్తం నా మీద ఉంది అని ఒక విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి. రైట్, ముందు నాకు ఇచ్చిన అవకాశం బట్టి సంఘానికి బాగా మరొకసారి అందరం తెలుసుకుంటూ మనం ఈరోజు ఒక దర్శనం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడిన ఒక దర్శనం వచ్చి ఆలోచిద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు ప్రకటన గ్రంథం తిరిగేయండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంకి వెళ్దాం. చదువుకుందాం. మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. వాస్తవానికి మనం సందర్భం ఆలోచిద్దాం. ఎప్పుడు సందర్భం ఆలోచించగలిగితే ప్రకటన ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. యోహాను గారి కాలంలో ఏ రాజులు పరిపాలిస్తున్నారంటే రోమా చక్రవర్తి పరిపాలిస్తున్నారు. ఎవరండి? రోమా రాజులు పరిపాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా రోమా చక్రవర్తి పరిపాలనలో ఉంది. అయితే యోహాను గారు మాత్రం మిగిలేరండి. మొత్తం అపోస్తలులు ఎంతమంది? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులు అయిపోయారు. ఆఖరిగా ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరండి? యోహాను గారు. అయితే ఆ కాలంలో సంఘానికి హింస స్టార్ట్ అయ్యింది. ఎవరి ద్వారా అంటే, ఆనాడు రోమా చక్రవర్తి అయిన డొమిషియన్ అనే ఒక చక్రవర్తి రాజు ఉన్నాడు. ఆ రాజు ద్వారా ఆ కాలంలో సంఘానికి హింస చెలరేగిందండి. హింస స్టార్ట్ అయ్యింది. ఏ విధంగా అంటే, ఆ రాజు ఏం చేశాడంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నన్నే ఆరాధించాలని ఒక రూల్ ప్రవేశపెట్టాడు. ఆ రాజు పేరు డొమిషియన్. ఎవరైతే ఆ రాజు ఆజ్ఞ పాటించట్లేదో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసడం కానీ, వాళ్ళని గాయపరచడం కానీ, చంపేయడం కానీ జరుగుతూ ఉండేది. ఆ కాలంలో కేవలము ఒక వర్గము మాత్రమే రాజుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరి వర్గం అంటే సంఘం. సంఘము రాజు ఒక ఆజ్ఞకి బెదరలేదు, జడియలేదు. మన దేవుడే ముందు ఉన్నాడని ముందు కొనసాగిపోతుంటే ఆ రాజు వచ్చి, నేను ఎంత చెప్తాను సరే వీళ్ళు మారట్లేదేంటి, వీళ్ళు భయపడట్లేదని వీళ్ళందరినీ ఒక్కొక్కరిని టార్చర్ చేసి హింస పెడితే వీళ్ళు భయపడతారు, నా రూట్లోకి వస్తారని ఆ వ్యక్తి ఏం చేశారంటే సంఘాన్ని హింసించడం స్టార్ట్ చేశారు. ఆ హింసలో భాగంగా చాలామందిని బ్రతికొండగానే జంతువులకి ఎరగేయడం జరిగింది. బ్రతికొండగానే వాడిని ఒక కర్ర మీద కట్టి మనుషుల్ని కాల్చడం జరిగింది. ఈ విధంగా రకరకాల హింసలు ఆనాడు సంఘాన్ని చేయడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు ఒక విశ్వాసాన్ని కానీ భక్తిని కానీ వాళ్ళు విడిచిపెట్టలేరు. ఆ కాలంలో యోహాను గారు ఉన్నారు. యోహాను గారు ఎఫెసీ సంఘంలో ఉన్న ఎఫెసీలో ఉన్న సంఘానికి ఆయన ప్రీచర్గా పనిచేస్తున్నాడు. అప్పటికి ఆయన వయసు చాలా ముసలి వయసు వచ్చాడు. ఇంచుమించు 95 సంవత్సరాలు ఉంది ఆ కాలంలో యోహాను గారికి. అప్పుడు యోహాను గారు తీసుకెళ్ళి పద్మాస్ అనే ద్వీపంలోని ఒక చెరలో వేస్తాడండి. అది సందర్భం. మనకు సందర్భం అర్థమైంది కదా. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే, పద్మాస ద్వీపంలో ఉన్న యోహాను చివరి భక్తుడు. ఆయన చనిపోక ముందు దేవుడు ఆయన చూపిన దర్శనాలన్నీ కూడా ఆయన నోట్ చేయడం జరిగింది. ఆ నోట్ చేసిన రాయబడిన గ్రంథం ఏదంటే ప్రకటన గ్రంథము. అయితే అప్పటికి యోహాను మనసు ఎలా ఉంటుంది? ఆ కాలంలో ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? బాధగా ఉంటుంది. ఎందుకంటే తను చూస్తుండగా సంఘం అంతా హింసించబడుతుంది. అతనేమో జైల్లో ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు వాళ్ళ కుటుంబాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడితే అంత ఇబ్బంది పడతాయి. అంటే ప్రజెంట్ యోహాను ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే భరించరాలంత ఒత్తిడిలో ఉన్నాడు.
చావు చావు వచ్చేస్తే బెటర్ ఏమో అన్నంత మానసిక ఒత్తిడిలో యోహాను ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన్ని ఆత్మభూషుడిని ఆ పదం ఉంటుంది, మనం చదువుకుందాం. ఇప్పుడు 4వ సంవత్సరం ఆలోచిస్తే, మొదటి వచ్చిన 4వ అధ్యాయంలో ఈ సంగతి జరిగిన తర్వాత అనుభవం ఏంటంటే 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు లేఖ రాయడం జరుగుతుంది. ఆ 7 సంఘాలకు లేఖలు అయిపోయిన తర్వాత ఆ జరిగిన సంఘటన ఏదో మనం ఆలోచిస్తాం 4వ అధ్యాయంలో. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాడి నీకు కనబడచేదను అని ఒక స్వరం వినబడిందట. ఎవరికి? యోహాను గారికి. అయితే యోహాను గారు చాలా బాధలో ఉన్నాడు. ఈ సంగతులు అంటే 7 సంఘాలకు లేఖలు మనం చదువుకుంటాం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. ఆ సంఘాలు జరిపిన తర్వాత పైకి చూసినప్పుడు పైలో ఆయన ఆత్మోచన ఉన్నాడు. అప్పటికి ఆయన మానవ దేహంలో లేడు, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఒక ఆత్మోచడే ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన ఒక దృశ్యం కనబడింది. ఏంటో దృశ్యం అంటే పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆకాశంలో చూస్తున్నాడు. ఆకాశంలోనూ ఒక పెద్ద ఒక ప్లేస్ కనబడుతుంది. ఆ ప్లేస్ ఏదంటే పరలోకము. అక్కడ దాంట్లో ఒక తలుపు తెరవబడి ఉందని. మరియు నేను మొదట వినే స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. నాతో మొదట వినే స్వరము ఎప్పుడు విన్నాడు? మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి అధ్యాయము 12వ వచనంలో మాట ఉంటుందండి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటని చూడ తిరిగి తిని. అది మొదటి దర్శనం అయితే ఇది 2వ దర్శనం. అదే స్వరం అంటే బహుశా దేవదూత అయ్యి అనొచ్చు. దేవదూత ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ స్వరము ఎలా ఉందంటే బోరధ్వనిలా ఉందండి. ఒక పెద్ద కంచు గంటలు ఉందండి స్వరం. నువ్వు ఇక్కడ రా అని ఒక పెద్ద కఠోర స్వరంతో వినడం జరుగుతుంది. తర్వాత ఏమన్నారంటే ఇక మీదట జరగవలసిన వాటి నీకు కనపడదని అక్కడ చెప్పడం జరుగుతుంది ఆ స్వరము. తర్వాత మనం 2వ వచనం ఆలోచిద్దాం. వెంటనే నేను ఆత్మవశుడనైతేని ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. తర్వాత ఏమైందంటే ఈయన ఆత్మవశుడే ఉన్నాడు కాబట్టి ఈయన భౌతిక దేహంలో లేడు యోహాను గారు. వెంటనే ఆయనకి ఏం కనబడిందంటే పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకం కనబడింది ఆత్మ దృశ్యంలో. ఆ దృశ్యంలో భాగంగా ఏం కనబడిందట? సింహాసనం. సింహాసనం అంటే అర్థం ఏంటండి? సింహాసనం అంటే అర్థం ఏంటండి? రాజు కూర్చునే కుర్చీ సింహాసనం. సింహాసనం అంటే దేని గుర్తు? అధికారాన్ని గుర్తు. సింహాసనం అంటే అధికారానికి, రాజరికానికి గుర్తు. ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇప్పుడు మీరందరూ మీ మైండ్లో ఇవన్నీ దృశ్యం రావాలి. ఇప్పుడు మనమే యోహాను అనుకోండి. యోహాను ఎలా ఉన్నాడు? ఆ టైంలో చాలా మనస్తాపం చెంది ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, భరించలేని బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నప్పుడు బహుశా ప్రార్థన చేస్తూ ఉంటాడు, నాయన నాకు బాధ తొలగించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ బాధలు మర్చిపోవడానికి ఒక దృశ్యం చూపించాడు. మీకు పాయింట్ అర్థం అవ్వాలి ఇక్కడ. ఆ దృశ్యంలో బాగా ఏమైందంటే మొదటగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంది, ఒక సింహాసనం వేయబడి ఉంది. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండిన ఒక వ్యక్తి కూర్చున్నాడటండి. సింహాసనం మీద ఒక వ్యక్తి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? వ్యక్తి వాస్తవానికి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము 2 కూడా కంటిన్యూస్గా జరుగుతున్న సందర్భం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అనేది తండ్రి అయిన దేవుని దర్శనము, తండ్రి అయిన యెహోవా దేవుని దర్శనము 4వ అధ్యాయంలో ఉంటే 5వ అధ్యాయంలో ఆ సింహాసనం మధ్యకి ఒక గొర్రెపిల్ల వస్తుందండి. ఆ గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6 చదువుకుంటే మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యన వధింపబడిన ఒక గొర్రెపిల్ల నిలిచిండు చూచితిని. అది 5వ అధ్యాయం చదువుకుంటాం. 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని దర్శనము, సింహాసనంలో కూర్చున్న వ్యక్తి తండ్రి అయిన దేవుడు అయితే 5వ అధ్యాయంలో ఆ సింహాసనం మధ్యకి గొర్రెపిల్ల రావడం మనం చదువుకుంటాం. అది 5వ అధ్యాయంలో ఉంటుంది.
అది యేసుక్రీస్తు వారి గురించి దర్శనం. రైట్. ఇప్పుడు తండ్రి అనే దేవుని గురించి వర్ణిస్తూ కొన్ని మాటలు ఉంటే ఆలోచిద్దాం. 3వ వచనం ఆలోచిస్తే, ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. వాస్తవానికి ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకార భాషతో రాయబడింది. అలంకార భాష అంటే ఒక వస్తువు చూపించి మరొక వస్తువును పోల్చి మాట్లాడే అలంకార భాష అంటారంట. అలంకారం అంటే అర్థం ఏంటంటే పోల్చి చెప్పడం అలంకారం అంటారు. అయితే ఎవరైతే సింహాసనం మీద కూర్చున్నాడో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే చూడడానికి, దృష్టికి అంటే చూడడానికి ఏ విధంగా ఉన్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతం అంటే అర్థం ఏంటండి? సూర్యకాంతం అంటే అర్థం ఏంటండి? సూర్యకాంతం అంటే వాస్తవానికి ఇక్కడ రాయబడిన మాటలన్నీ కూడా సూర్యకాంతం అంటే మీకు వజ్రాలు తెలుసు కదా, వజ్రాలు వైడూర్యాలు మనకు తెలుసు కదండి. ప్రపంచంలోనే అతి విలువైన లోహాలు. వాటిలోని సూర్యకాంతం అంటే అర్థం ఏంటంటే అదొక, దాని ఇంగ్లీష్లో జాస్పర్ అన్నారండి. సూర్యకాంతం అంటే అదొక వజ్రం. అది చాలా విలువైన. అది ఏ రంగులో ఉంటుందంటే ముదురు ఎరుపు రంగులో ఉంటుందండి. ముదురు ఎరుపు రంగులో ఉన్న వజ్రం అండి. అది మెరుస్తూ షైనింగ్ వస్తూ ఉంటుందండి. అంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడో వర్ణించడానికి అక్కడ యోహాను కొన్ని వస్తువులు వాడుకున్నాడు. అంటే దేవుడు కొన్ని వస్తువులు చూపించాడు. దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు. పద్మరాగం అంటే అర్థం ఏంటంటే సూర్యకాంతం అనే లోహం వేరు, పద్మరాగం వేరు. సూర్యకాంతం అంటే ఎరుపు రంగులో ఉన్న వజ్రం అయితే పద్మరాగం అంటే ఆరెంజ్ రంగులో ఉన్న ఒక వజ్రం అని మనం చూసున్నాం. కానీ ఫారిన్ కంట్రీస్లో చాలా విలువైన వజ్రాలు, కొన్ని లోహాలు ఉన్నాయి. అవి ఎన్నో కోట్ల విలువ చేస్తాయండి. ఇంత చిన్న వజ్రమే కొన్ని కోట్ల విలువ చేస్తుంది. అది చాలా షైనింగ్ మెరుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ దేవుణ్ణి ఎలా పోల్చారంటే, దేవుడు ఇక మనం చదువుకుంటే సూర్యకాంత పద్మరాగం అనేది, సూర్యకాంతము ఏ విధంగా దగదగ మెరుస్తుందో అదేవిధంగా దేవుడు యొక్క ఆయన మహిమను వర్ణిస్తుందండి. సూర్యకాంతం అంటే దేవుడు అంత మహిమతో ఉన్నాడు, అంత పరిశుద్ధతో ఉన్నాడని ఆ మహిమను వర్ణించడానికి దేవుడు సూర్యకాంతము అనే పదం వాడబడింది. అదేవిధంగా పద్మరాగం అనే పదం కూడా వాడబడింది. అంటే ఆ విధంగా పోలిన వాడు అంటే అర్థం ఏంటి, ఆ విధంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడిని మనం భౌతికంగా మనం చూడలేం. భౌతికంగా మనం దేవుని చూడగలమా? భౌతికంగా ఇప్పుడు ఏ మనిషి కూడా దేవుని చూడలేడండి. తండ్రి దేవుని ఎవరు కూడా మన భౌతిక కళ్ళతో చూడలేం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఒకసారి మనము 10 చదువుకుంటే, ఎవడైనను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఇక సందర్భం ఆలోచిస్తే అది తండ్రి గురించి చెప్పబడుతున్న మాట. ఎవరు ఇప్పుడు కూడా తండ్రిని చూడలేడు. ఎందుకు చూడలేదంటే ఆయన చూడడానికి మన శక్తి చాలదు. భౌతిక శరీరంతో ఏమిటి కూడా దేవుని చూడలేడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు ఆయన బయలుపరిచాడని గ్రంథం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాసిన యోహానే మొదటి యోహాను పత్రికలో దేవుని గురించి ఏమని వర్ణించాడంటే దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పడం జరిగిందండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5 చదువుకుంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ మాట రాస్తుంది ఎవరు? ఈ యోహాను ఏమన్నాడు? మేము ఆయన వల్ల అంటే మేము క్రీస్తు వలన విని, మేము ఆయన ద్వారా విని నీకు ప్రకటిస్తుంది ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదని అక్కడ చెప్పడం జరుగుతుందండి. తండ్రిని దేవుడు వెలుగు స్వరూపిగా ఉన్నాడు. ఆయన్ని చూడడానికి మనకు కళ్ళు చాలవు. తండ్రిని యెహోవా దేవుడు అంతా మహిమతో ఉంటాడు. తర్వాత ఆలోచిస్తే, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనం ముందు ఆవరించి ఉండెను. పెద్ద సింహాసనం ఉంది. సింహాసనం మీద ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే దగదగా మెరుస్తున్నాడు, సూర్యునిలాగా. సూర్యుని అంత ఎక్కువగా మెరుస్తున్నాడు. ఆ సింహాసనం చుట్టూ ఏముందట? సింహాసనం చుట్టూ మేఘధనస్సు ఉందట. మేఘధనస్సు అంటే అర్థం ఏంటండి?
మేఘధనుస్సు అంటే రెయిన్బో. రెయిన్బో అందరూ చూసారా లేదా? రెయిన్బో ఎప్పుడు వస్తుందండి? సాధారణంగా వర్షం పడిన వెంటనే ఎండ వచ్చింది అనుకున్నప్పుడు రెయిన్బో మేఘధనుస్సు ఆకాశంలో కనబడుతుందండి. అసలు మేఘధనుస్సు సృష్టించింది ఎవరు? దేవుడే. ఎప్పుడు సృష్టించాడు? నోవా టైంలో. మేఘధనుస్సు దేని గుర్తండి? నోవహుతో దేవుడు చేసిన నిబంధన గుర్తు మేఘధనుస్సు. మేఘధనుస్సు ఏ కలర్లో ఉంటుందండి? మేఘధనుస్సు చూడ, రెయిన్బో చూడ మనకి ముందు ఏ కలర్ కనబడుతుంది? రెడ్, గ్రీన్ కనబడుతుంది ఎక్కువ. అలాగే 7 రంగుల మిశ్రమం మేఘధనుస్సు. అదేవిధంగా సింహాసనం చుట్టుపక్కల ఏముందంటే మేఘధనుస్సు ఆవరించుడన్న గ్రంథం చెప్తుందండి. అంటే అర్థం ఏంటంటే ఆ మేఘధనుస్సులో ఆకుపచ్చ అనేది, మరకతం అంటే ఆకుపచ్చ అని అర్థం. మరకతం అంటే గ్రీన్ కలర్. మరకతము వలె ప్రకాశించు అంటే ఆకుపచ్చ రంగు వల్ల ప్రకాశించే మేఘధనుస్సు సింహాసనం చుట్టూ ఉందని గ్రంథం అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పిన ఆ మరకతం అనేది దేని సూచిస్తుందంటే కనికరం సూచిస్తుంది. దేని సూచిస్తుందండి? దేవుని కనికరం, దేవుని కరుణ సూచిస్తుంది. దేవుని కరుణ సూచిస్తుంది. తర్వాత 4వ వచనము, సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారి కూర్చుండిరి. మొదట ఏం కనబడింది? పరలోకంలో తలుపు తీయబడింది. తర్వాత ఏం కనబడింది? సింహాసనం కనబడింది. సింహాసనం తర్వాత ఏం కనబడింది? సింహాసనం ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి చూడటానికి మహిమతో ఉన్న విషయం కనబడింది. తర్వాత ఏం కనబడింది? సింహాసనం చుట్టూ ఒక రెయిన్బో ఆవరించి ఉంది. తర్వాత సింహాసనం చుట్టూ ఎవరున్నారట? 24 పెద్దలు ఉన్నారట అండి. దేని చుట్టూ? సింహాసనం చుట్టూ ఎంతమంది ఉన్నారు? 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఎవరు 24 పెద్దలు? వాస్తవానికి మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు, 2వ అధ్యాయం చదువుకుంటే సంఘాలకు లేఖ రాసినప్పుడు ప్రభు ఏమంటారంటే కొన్ని మాటలు ఆలోచిస్తే, ఉదాహరణకి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8 చదువుకుంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ చదువుకుంటే 10 కిందకు వస్తే, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇద్దును అని ప్రభు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అది ఎవరు ఉద్దేశించిందంటే క్రైస్తవులు ఉద్దేశించి ప్రభు అంటున్నమాట. ఎవరైతే జయిస్తారో ప్రభు ఏమిస్తారని చెప్పాడు? మనకి జీవ కిరీటం చెప్పాడు. ఇంకా మనం ఆలోచిస్తే 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5 చదువుకుంటే, ప్రకటన 3వ అధ్యాయం 5 చదువుకుంటే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. తెల్లని వస్త్రం ధరించుకుని అర్థం అంటే ఇవన్నీ భౌతిక వస్త్రాలు కావు, భౌతికమైన కిరీటం కాదు. అవన్నీ కూడా నిత్య జీవం సూచించడానికి వాడబడిన అలంకారిక పదాలు. కాబట్టి ఇక మనం చదువుకుంటే ఈ కిరీటం కానీ, ఈ తెల్లని వస్త్రాలు కానీ, ఇది ఎవరిని ఉద్దేశించి రాయబడిందంటే ఎవరైతే జయిస్తారో, ఎవరైతే క్రైస్తవులు అవుతారో వాళ్ళకి తర్వాత ఇవ్వబోతున్నానని ప్రభు చేసిన వాగ్దానం అండి. ఇప్పుడు మనం ప్రకటన 4వ అధ్యాయంకి వస్తే ఇక్కడ కనబడే 24 పెద్దలు ఎవరంటే వాళ్ళు త్వరలో జయించబోయే క్రైస్తవులను సూచిస్తుంది. అయితే 24 సంఖ్య ఎందుకంటే దేవుడికి ఇష్టమైన సంఖ్య ఎంత అంటే 7 ఒక సంఖ్య, దేవుడికి ఇష్టమైన సంఖ్య, దేవుడి సంఖ్య. తర్వాత 12 తర్వాత 24. ఇశ్రాయేలు గోత్రాలు ఎంతమంది? 12. అపోస్తల శిష్యులు ఎంతమంది? 12. అలాగా పాత నిబంధన కొత్త మంది వాళ్ళని సూచించడానికి 24 పెద్దలు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే జయించబోయే క్రైస్తవులను రిప్రజెంట్ చేస్తుందని. తర్వాత మనం ఆలోచిస్తే 5వ వచనము, ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఊరుములను బయలుదేరుచున్నవి. ఇప్పుడు ఆ సింహాసనం ఏదైతే ఉందో సింహాసనం నుంచి ఏం వస్తున్నాయంటే మెరుపులు, తర్వాత ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. పెద్ద పెద్ద మెరుపులు కానీ, ఇప్పుడు మనం వర్షం పడుతున్నప్పుడు చూస్తే పిడుగుల సౌండ్, ఇవన్నీ కూడా ఆ సింహాసనం నుంచి బయటికి వెళ్తున్నాయి. అంటే అవన్నీ దేని సూచిస్తుందంటే దేవుని ఉగ్రతను సూచిస్తుందండి. అవన్నీ దేవుని సూచిస్తున్నాయి. దేవుని ఉగ్రత. ఎవరి మీద దేవుని ఉగ్రత? క్రైస్తవులను హింసించే వారి మీదన దేవుని ఉగ్రత కురిపించబోతుందనే విషయం అర్థం చేసుకోవాలి. చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా లేవండి? అర్థమవుతున్నాయి కదా. ఇవంతా కూడా అలంకార భాషతో రాయబడిన మాటలు కాబట్టి మనం ఆ భాష వెనక భావం అర్థం చేసుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది.
తర్వాత ఇంకా చదువుకుంటే, ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించి ఉన్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని ఆ సింహాసనం ముందు ఒక 7 దీపాలు ఉన్నాయట. ఆ దీపాలు ఏంటంటే దేవుని 7 ఆత్మల ప్రయోగం వాడబడింది. దేవుని 7 ఆత్మలు అంటే అది పరిశుద్ధాత్మని సూచిస్తుంది. అది పరిశుద్ధాత్మని సూచిస్తుంది. 6వ వచనం, మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. దయచేసి చెప్తున్న మాటలు మీరు అందరూ గ్రహించండి. చెప్తున్న మాటలు మీరు అందరూ కూడా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మీ ముందు కళ్ళ ముందు అవన్నీ కనబడాలండి. మొదట ఏం కనబడింది? ఫస్ట్ పరలోకం తలుపు తెరవడం. తర్వాత ఏం కనబడింది? సింహాసనం వ్యక్తి కూర్చుని ఉన్నాడు. తర్వాత సింహాసనం చుట్టూ మేఘధనుస్సు ఆవరించి ఉంది. తర్వాత ఏం జరిగింది? సింహాసనం చుట్టూ 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? తెల్లని వస్త్రాలు ధరించుకొని కిరీటం పెట్టుకుని ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? సింహాసనం నుండి ఉరుములు మెరుపులు బయలుదేరుతున్నవి. అర్థమవుతుంది పాయింట్. తర్వాత ఏమైందంటే ఆ సింహాసనం ఎదుట ఒక పెద్ద సముద్రం ఉందటండి. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. ఆ సముద్రం దేని సూచకంటే మనుషులు దేవుని మధ్యన దూరం సూచనకి సముద్రం అనే పదం వాడబడింది. ఆ సింహాసనము మధ్యకును సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. సింహాసనం మధ్యన ఉంటే సింహాసనం ముందు వెనక ఇటుపక్క ఇటుపక్క మొత్తం 4 పక్కలు కూడా ఎన్ని జీవులు ఉన్నాయట? 4 జీవులు ఉన్నాయట. ఏంటంటే జీవులు ఆలోచిస్తే 7వ వచనంలో, మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషిని ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇలాగ 4 జీవులు ఎక్కడున్నాయట? సింహాసనంలో అటుపక్క ఇటు సింహాసనం 4 వైపులు ఉన్నాయట. ఈ 4 జీవులు మనం ఆలోచిస్తే ఈ 4 జీవులకి ముందు వెనక కన్నులు ఉన్నాయట. 4 జీవులు ఉన్నాయి. మొదటి జీవి ఏంటంటే సింహం, 2వ జీవి ఏంటి? దూడ, 3వ జీవి ఏంటి? మనుషుల ముఖము, 4వ జీవి ఏంటి? పక్షిరాజు. వాస్తవానికి దేవదూతలు 4, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే దేవదూతలు సూచిస్తున్నాయండి. దేవదూతలు 4 రకాలు మనకు తెలుసు. కెరూబులైన దేవదూతలు ఉన్నాయి, శరాపులైన దేవదూతలు ఉన్నాయి. తర్వాత పేరుతో పెట్టబడిన దేవదూతలు 2 ఉన్నారు. ఎవరండి 2 వ్యక్తులు? పేరుతో పెట్టబడిన దేవదూతలు 2 కనబడతారు బైబిల్లో. ఎవరి వ్యక్తులు? మిఖాయేలు, గబ్రియేలు. ఈ 4 కూడా దేవదూతలు సూచిస్తున్నాయి. వాస్తవానికి బైబిల్ స్కూల్లో ఏం చెప్తారంటే ఈ 4 జీవులు ఏవైతే ఉన్నాయో 4 రకాలైన దేవదూత గణాంగానికి సూచిస్తుంది. ఉదాహరణకి మిఖాయేలు మనకి గ్రంథాలు చూసినప్పుడు బైబిల్ చూస్తే మిఖాయేలు యుద్ధ వీరుడుగా కనబడతాడు. గబ్రియేలు ఎలా కనబడతాడంటే గబ్రియేలు దేవుడి నుంచి సమాచారము మనుషులకి చేరవేసే విధంగా కనబడుతూ ఉంటాడు. అలాగా మరికొన్ని దేవదూతలు దేవుని స్తుతించడానికి ఉన్నట్టు కనబడతాయి. అలాగా 4 రకాల దేవదూత గణాంగాలు సూచిస్తుంది ఈ 4 జీవులు. సింహం అంటే ధైర్యం సూచిస్తుంది, దూడ అంటే అది బలం సూచిస్తుంది, మనుషుల ముఖం అంటే అది మనుషులను సూచిస్తే, పక్షిరాజు వంటిది అది వేగాన్ని సూచిస్తుందని. ఇలాగ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయండి. తర్వాత ఆలోచిస్తే 8వ వచనంలో ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుడు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను. అయితే ఆ సింహాసనుడు 4 జీవులు ఉన్నాయి. ఆ జీవులు అంటే ఏం చేస్తున్నాయి? ఆ జీవులు ఏం చేస్తున్నాయండి? దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఏమి స్తుతిస్తున్నాయి? దేవుణ్ణి. పరిశుద్ధుడు 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 ఎన్నిసార్లు చెప్పే ఇక్కడ అంటే 3 సార్లు ఒక పదం వాడితే అది ఖచ్చితంగా అంటే అది సూపర్లేటివ్ డిగ్రీ అంటారు అది ఇంగ్లీష్లో. అంటే దేవుడు నిజంగా పరిశుద్ధుడు అని దేవుని స్తుతిస్తున్నాయండి. ఇక్కడ గమనిస్తే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారిక దేవుడు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్న దేవుడు
ఏ ఏ కాలంలో ఉంటాడు? అన్ని కాలంలో ఉంటాడు ఆయన. ముందు ఉన్నాడా? ముందు ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడు. భవిష్యత్తులో ఉంటాడా? భవిష్యత్తులో కూడా దేవుడు ఉంటాడా? ప్రతి కాలంలో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలాగ ఉన్నాడట? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజ్య పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి కీర్తన చదువుకుంటే, కీర్తన 93 మొదటి చదువుకుంటే, 93 కీర్తన మొదటి చదువుకుందాం. దేవుని రాజరికం గురించి అనేక మాటలు కీర్తనలు ఉంటాయండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రము ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి చాలండి. ఇంకా మనం చదువుకుంటే అనేక వచనాలు ఉంటాయండి. అలాగా దేవుని యొక్క రాజరికం గురించి అనేక మాటలు ఉంటాయి. దేవుడు నిరంతరం రాజు ఉన్నాడు. ఆయన నిరంతరం రాజ్యపరిపాలన జరిగిస్తున్నాడు. దేవదూతలట దేవుణ్ణి స్తుతిస్తున్నాయంటండి. ఇప్పుడు కూడా టైం లేకుండా నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. అదే దేవదూతల పని. కానీ మనిషి స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. మనిషి కృతజ్ఞత తెలుపుతున్నాడు దేవునికి. మన రోజులో ఎంతసేపు దేవుణ్ణి కృతజ్ఞత తెలుపుతున్నాం, ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నాం మనం పరిశీలించుకుందాం. మీకు పాయింట్ అర్థమవుతుందా? అయితే దేవుడు దేవదూతలు స్తుతిస్తే దేవుడు ఆనందపడతాడా? దేవుడు పోలికలు చేయబడిన మనిషి స్తుతిస్తే దేవుడు ఆనందపడతాడంటే మనం స్తుతిస్తేనే దేవుడు ఎంతో ఆనందపడతాడు. ఎందుకంటే దేవుడు పోలికలోనే మనిషి చేయబడతాడు తప్ప దేవదూతలు కావు. దేవదూతలు దేవుని సేవకులు తప్ప దేవదూతలు దేవుని కుమారులు కాదు. దేవుని కుమారులు మీకు భాగ్యం ఎవరికి వచ్చిందంటే మనిషిగా దక్కిందని. కానీ మనమేమో దేవునికి కృతజ్ఞతలు తెలపం. ఎప్పుడు ఒక రోజులో చాలా తక్కువ మనం దేవునితో గడుపుతాం, దేవుని కృతజ్ఞతలు తెలియచుకుంటాం. కానీ పరలోకంలో దేవుని స్థితి ఎలా ఉందంటే ఆయన నిరంతరం కూడా స్తుతులు ఆయనకి నిరంతరం చెల్లించబడుతూనే ఉన్నాడు పరలోకంలో. ఇంకా మనం చదువుకుందాం 9వ వచనంలో, ఆ సింహాసనంలో ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతస్థుతులు కలుగునని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ జీవులు కీర్తిస్తున్న దేవుణ్ణి, నాయన దేవా యుగయుగములు జీవించేవాడా నీకే ఘనత, నీకే మహిమ, నీకే కృతస్థుతులు నిరంతరం చెల్లునని ఆ జీవులు దేవుణ్ణి కీర్తిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి, పొగడుతున్నాయి, దేవుడు పూజిస్తున్నాయి. 10వ వచనము, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండవాని ఇద్దరు సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. అక్కడ ఒక పదం వాడబడింది. ఏంటి పదం అంటే యుగ యుగములు జీవించున్నవాడు, యుగ యుగములు జీవించున్నవాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చదువుకుంటే సింహాసనం పదము 14 సార్లు కనబడుతుందండి. మీరు చదువుకొని లెక్క పెట్టుకున్న తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సింహాసన పదం ఎన్నిసార్లు కనబడుతుందండి? 14 సార్లు కనబడుతుందండి. అంటే దేవుడు ఎందుకు దర్శనము యోహాను చూపించాడంటే, యోహాను భౌతికలతో చూసినప్పుడు రోమ చక్రవర్తి పెద్ద సింహాసనం కూర్చొని ఉన్నాడు, ప్రపంచ నేల రాజుగా కూర్చొని ఉన్నాడు. లోకమంతా ఏమనుకుంటుందంటే ఈయన మహారాజు గల రోమ చక్రవర్తి మహారాజుగా ఉన్నాడు, నిజంగా ఈయన మించిన బలం ఎవరో లేరు, ఈయన మించిన రాజు లేడని లోకమంతా ఆనందిస్తున్నప్పుడు, వాడు క్రైస్తవులు హింసించి చంపేసినప్పుడు, యోహాను బాధలు ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అసలు నిజ పరిస్థితి ఎలా ఉంటుందని దేవుడు ఆత్మవశుడు, ఆయన ఆత్మవశుల రూపంలో కల్పించి అసలైన దృశ్యాన్ని దేవుడు చూపించాడు. అసలైన దృశ్యంలో ఏం కనబడుతుందంటే రోమా చక్రవర్తి కూర్చున్న సింహాసనము నలుసైతే దేవుడు కూర్చున్న సింహాసనము ఎంతో పెద్దగా ఉందట. అప్పుడు యోహానుకి ఏమర్థమే ఉంటుంది? నా దేవుడు ఎంత గొప్పవాడో, నా దేవుడు ఎంత మహిమ గలవాడో, నా దేవుడు ఎంత గొప్ప రాజో మాకు అర్థమవుతుంది. అర్థమవుతా లేదా? అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనం లాస్ట్ మాట చదివి ముగించేద్దాం. 10వ వచనము, ఆ 24 పెద్దల సింహాసనం ఆశ్రయించమని ఇద్దరు సాగిలపడి యుగములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా నా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తం బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టించబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనని చెప్పాను. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసడి. కాబట్టి
ఆ 24 పెద్దలు అంటే వాళ్ళ అంటే క్రైస్తవ సూచిస్తుంది అనుకున్నాం కదా, వాళ్ళట దేవుని ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట సాగిలు పడి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నువ్వే సమస్త సృష్టించావు, నువ్వే సృష్టికర్తవి, నీ చిత్తం బట్టి అవన్నీ ఉన్నాయి, నీ చిత్తం బట్టి అవన్నీ సృష్టించబడ్డాయి అని దేవునికి ఘనత మహిమ ప్రభావాలు పొందనట్టు చెప్పుచూ ఆ కిరీటంలో సింహాసనట వేసినంటే దేవునికి ఆరోపిస్తాడు, నాయన నువ్వే గొప్పవాడే, నువ్వే నేనంతా రాజుని. అక్కడ ఆ దృశ్యమంతా యోహాను చూశాడండి. ఇప్పుడు ఈ దృశ్యమంతా చూసినప్పుడు యోహాను మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంతవరకు యోహాను స్థితి ఎలా ఉంది? చాలా బాధలో, చాలా ఇబ్బందులు ఉన్నాడండి. ఇప్పుడు ఒకసారి పరలోకల దృశ్యం చూసినట్టు మనకి అందరూ ఇప్పుడు ఎలా ఉంటుంది? యోహానికి ఒక ధైర్యం వస్తుందా లేదా? వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు భూమి పరిపాలన రాజు ఒకడొకడు చచ్చిపోతాడు, వారికి అంతం ఉంది భూమి మీద. కానీ నేను సేవిస్తున్న దేవుడికి అంతం లేదు, ఆయన యుగ యుగములు జీవిస్తానని యోహాన్ని గుర్తు చేయడానికి దేవుడు ఆ బాధను మరిపించడానికి ఈ దృశ్యాన్ని చూపించాడు. మన సాధారణంగా మనకి ఏమైనా మనసు బాగోలేకపోతే మన చికాకు మనం ఏం చేస్తాం? ఆ దృష్టి మార్చడానికి మనం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడమో లేదా ఎవరితో అంటే మనం అలాగా డైవర్ట్ చేస్తూ ఉంటాం మన మైండ్ని. అదేవిధంగా దేవుడు అంటే దీని ద్వారా క్రైస్తవులు ఏం చేసుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఉద్యోగ పరంగా కావచ్చు, మన ఇంట్లో బాంధవ్యాలను కావచ్చు, ఏదో ఒక జబ్బు వ్యాధి పరంగా రావచ్చు, ఏదైనా సరే ఒక ఆర్థిక బంధం రావచ్చు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మన దృష్టి ఏం చేయాలంటే, ఒకసారి మన మైండ్ దేని వైపు కేటాయిస్తే ఇవన్నీ మర్చిపోతామండి. దేని వైపు మనసు నిలిపితే, మన పరలోకం వైపు మనం దృష్టి పెడితే మనం ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం. కాబట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, నిజంగా ఉండే రాజు ఎవరంటే అది పరలోకం దేవుడే. భూలోక రాజులు బలం కనపరచదు, కానీ మన దేవుడు రాజులకు రాజు, ప్రభు అన్నాడు. ఆయన యుగములు కూడా జీవించే రాజు ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మిక ఉంచుదాం. మనకి ఏ కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఆయన మీద మనం మొరపెట్టుకుందాం, ఆయన్నే ఆశ్రయిద్దాం తప్ప మొదట ఆయనగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మన జీవితం కొనసాగిస్తే మనం కూడా చనిపోయిన తర్వాత పునరుద్ధరణ చెంది మనం కూడా పరలోకంలో ఆయన పక్కన, ఆయన సింహాసనం పక్కన మనం కూడా కూర్చున్న భాగ్య దేవుడు మనకి అనుగ్రహిస్తున్న దేవుడి వాక్యం మన ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాట దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక. ఆమె అందరిగా ఉండాలి అవకాశం ఇచ్చిన